సామాన్యులుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. మన దేశంలో వరి ప్రధాన పంట. వరిని పండించే రాష్ట్రాలు చాలా వరకు ఉన్నాయి. వివిధ దేశాల్లోనూ ఈ వరి పంట సాగవుతూ ఉంటుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అన్నమే ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ఏటా వరిలో రకరకాల వంగడాలు శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తూ ఉంటారు. ఇప్పటికే వరిలో చాలా వంగడాలు ఉన్నాయి. అధిక దిగుబడులు ఇచ్చే వంగడాల కోసం వారి పరిశోధనలు కొనసాగుతూనే ఉంటాయి. అలాగే మార్కెట్లోకి వెళ్తే రకరకాల బియ్యం చూస్తూ ఉంటాం. సన్న బియ్యం, దొడ్డు బియ్యం, బాస్మతి బియ్యం అంటూ ఇప్పటికే రకరకాల బియ్యాలు లభిస్తూ ఉన్నాయి. ఎక్కువగా మనం తెల్ల బియ్యాన్ని వాడుతూ ఉంటాం. అయితే మార్కెట్లలో లభిస్తున్న బియ్యం ధర 60 నుంచి 70 ఉంటుంది. చివరగా కిలో 150 వరకు ఉంటుంది. రకాన్ని బట్టి నాణ్యత, రకాన్ని బట్టి రుచి, వాసన కలిగి ఉంటాయి. అలాగే పోషకాలు మనం పెట్టే ధరను బట్టి ఉంటాయి. వాటి క్వాలిటీని బట్టి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. అయితే కిలో బియ్యం ధర 15,000 ఉంటుందని ఎప్పుడైనా విన్నారా మీరు? అవును, మీరు విన్నది నిజమే. ఆ బియ్యం 1 కిలో ధర 15,000 రూపాయలు. ఇంతకీ ఆ బియ్యం ఏంటో ఒకసారి తెలుసుకుందాం రండి. ఈ బియ్యం జపనీసులు సాగు చేస్తున్నారు. జపనీస్ కిన్మేమై రైస్ పేరిట వీటిని పండిస్తున్నారు. ఈ బియ్యం కిలో ధర 15,000 రూపాయలకు విక్రయిస్తున్నారంట. పేటెంట్ పొందిన కిన్మేమై పద్ధతిని వినియోగించి వీటిని పండిస్తారు. ఇంత ధర పెట్టుకున్న బియ్యంలో పోషకాలు అదే స్థాయిలో ఉంటాయంట. రుచి కూడా చాలా బాగుంటుంది అని జపనీయులు చెబుతున్నారు. అలాగే వీటితో ఏదైనా ఆహార పదార్థాలను తయారు చేసి తింటే ఆహారం కూడా బాగుంటుందని అంటున్నారు. జపాన్ ఈ బియ్యం ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తూ ఉండగా వీటి ధర విన్న ప్రజలు మాత్రం ఈ బియ్యం తినాలంటే ఆస్తులను అమ్ముకోవాల్సిందే అని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే చాలా మంది పేదలు కనీసం బయట బియ్యం కొనలేక రేషన్ బియ్యం పైనే ఆధారపడి బతుకుతున్నారు. 15,000 రూపాయలు కిలో అంటే ధర విన్నాక ఒకంత ఆశ్చర్యానికి గురవుతున్నారు. మీరైతే ఈ బియ్యం తింటారా? సామాన్యులుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్.